ఆర్ ఎల్స్ ఇది ఇది కానీ సేవ్ ఇమేజ్. ఓకే. సో మనకి ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్. చాలా రోజుల తర్వాత తెలుగు కమ్యూనిటీలో నేనైతే మళ్ళీ కదుపుతున్న దీన్ని. ఓకే. మళ్ళీ నన్ను చూసి వేరే క్రియేటర్లు అది ఇది ఇది అది అని చేసి బోల్డ్ చేసినా నాకు ఏమీ ఇంత ఇదేం లేదు. నేను సొంతగా నా పర్పస్ గురించి, మన కమ్యూనిటీ గురించి నేను ఇది చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక చిన్న ఇనిషియేటివ్ అంతే. మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆర్ ఎల్స్ మీ నుంచి వచ్చిన సపోర్ట్ బట్టి నేను దీన్ని కంటిన్యూ చే మీరు ఏం చేసినా నేను కంటిన్యూ అయితే చేస్తాను. బట్ దాన్ని స్కేల్ అప్ చేయటం ఏదైతే ఉందో అది మీ చేతుల్లోనే ఉంది. అది మీ వల్లే సాధ్యం. ఓకేనా? సో చాలా రోజుల తర్వాత ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ ఒక టోర్నమెంట్. మేమెప్పుడు కూడా మా సొంతగా టోర్నమెంట్ హోస్ట్ చేయలేదు. ఆహ్, ఎప్పుడూ వేరే ప్లాట్‌ఫార్మ్స్ అవి ఇవి బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ బేస్ చేసుకొనే మనం ఎప్పుడు ఇది చేసాం. బట్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆహ్, ఏం సపోర్ట్‌లున్నా లేకపోయినా వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నా లేకపోయినా ఒక ఇనిషియేటివ్ అయితే తీసుకొని టోర్నమెంట్స్ అయితే పెడుతున్నాం తెలుగులో. ఓకేనా? దీని ఉద్దేశ్యం నేనేదో మనీ సంపాదించాలనో, లేదంటే టోర్నమెంట్‌ల వల్ల నాకేవో డబ్బులు మిగలాలనో అస్సలు గాదు. జస్ట్ తెలుగు ఈ స్పోర్ట్స్ గ్రో అవ్వాలని. ఓకేనా? అండ్ మీకు ఇంకోండి ఇప్పుడే మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దిస్ ఈజ్ ద టోర్నమెంట్. ఓకే. నేనింకా ఇన్ డెప్త్‌గా చెప్పాలి. బట్ ప్రస్తుతానికి ఐ ప్రామిస్డ్ ఈరోజే నేను చెప్పేస్తాను అని చెప్పి. ఓకే. అందుకనన్నా ఐఎమ్ అనౌన్సింగ్ ఇట్ టుడే. మనమైతే ఫస్ట్ టోర్నమెంట్ ఇది. తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్‌షిప్ అనైతే పెట్టుకున్నాం. దీంట్లో సీజన్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక సీజన్ అయితే జరుగుద్ది. ఓకే. ఎవ్రీ మంత్. అండ్ మీకు ఎలా ఉంటాయి అంటే 288 టీమ్స్ అయితే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఓకేనా? ఈ టోర్నమెంట్‌లో అరౌండ్ 288 టీమ్స్ అయితే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. యాక్చువల్లీ వాటిని 24 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తాము. అండ్ మీరు ఫస్ట్ మ్యాచ్ మీరు ఏదైతే ఆడతారో దాంట్లో టాప్ 6 టీమ్స్‌లో మీ టీమ్ ఉంటే గనక యూ విల్ క్వాలిఫై టు సెకండ్ స్టేజ్. ఓకేనా? సో 144 టీమ్స్ మిగులుతాయి. ఆ 144 టీమ్స్ రౌండ్ 2 అయితే ఆడతాయనమాట. సో సేమ్ 12 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఈసారి కేవలం టాప్ 4 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవుతాయి ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్‌లో. ఓకేనా? సో 12 ఫోర్స్ 48 టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ అయితే జరుగుతది. ఓకేనా? ఇది టోర్నమెంట్ ఫార్మాట్. నేనైతే ఫస్ట్ ఏవైతే ఓపెన్ క్వాలిఫైయర్స్ అండ్ రౌండ్ 2 ఏదైతే ఉందో స్టేజ్ అవి లైవ్ స్ట్రీమ్ అయితే చేయను. ఓకేనా? క్వార్టర్ ఫైనల్స్ కూడా మాక్సిమం నేను చేయను లైవ్ స్ట్రీము. 48 టీమ్స్ ఉంటాయి. 4 గ్రూప్స్ కింద ఉంటాయి. దాంట్లో మళ్ళీ టాప్ 6 వస్తే చాలు క్వాలిఫై అవుతారు. ఓకేనా? నేను లైవ్ స్ట్రీమ్ చేస్తాను. సెమీఫైనల్స్ ఏవైతే టాప్ 24 టీమ్స్ మిగులుతాయో తెలుగులో. ఓకేనా? ఏ సీజన్‌కి ఆ సీజన్. ఓకే. ఎటువంటి స్పెషల్ ఎంట్రీలు, ఎటువంటి ఈ స్పోర్ట్ ఎంట్రీలు, ఎటువంటి మా తరపు నుంచి టీములు పెట్టటాలు ఎటువంటివి ఉండవు. మెయిన్‌గా సెమీఫైనల్స్ ఆర్ ఎల్స్ గ్రాండ్ ఫైనల్స్‌లో కూడా అన్నీ కూడా ఓపెన్ క్వాలిఫైయర్స్ దగ్గర నుంచి ఆడుకుంటూనే వస్తాయి. ఓకేనా? నేనిది జస్ట్ మన సబ్‌స్క్రైబర్స్ ఈ స్పోర్ట్స్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రో అవ్వాలి. అరే! ఎవరిదో తెగ ఇచ్చేస్తున్నారు సౌండ్. ఆండ్రా ఒకసారి. హ్మ్. ఓకే. నేను తెలుగులో ఈ స్పోర్ట్స్ గ్రో అవ్వాలి అని చెప్పి ఒక్క ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్ అయితే చేస్తున్నాం. సెమీఫైనల్స్‌లో 24 టీమ్స్ ఉంటే టాప్ 6 టీమ్స్ క్వాలిఫై అవుతాయి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్‌కి. టాప్ 12 టీమ్స్‌లో మొత్తం ఒక గ్రాండ్ ఫైనల్స్ అయితే జరుగుద్ది. దాంట్లో ఎవరైతే టాప్ పాయింట్స్ ఉంటారో దాన్ని బట్టి మనమైతే ప్రైజ్ పూల్ అయితే ఇద్దాం. ఫస్ట్ నేనసలు చాలా చిన్న ప్రైజ్ పూల్‌తో స్టార్ట్ చేస్తున్నా. కావాలనే ప్రైజ్ పూల్ చిన్నగా పెట్టాం. సో దట్ ఇట్ వోంట్ అట్రాక్ట్ ఫస్ట్‌లోనే మొత్తం ఈ స్పోర్ట్ టీమ్స్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ హిందీ ఈ స్పోర్ట్ టీమ్స్ అందరూ అట్రాక్టివ్ ప్రైజ్ పూల్ పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి నేను అనుకున్నదంతా కూడా హిండర్ అవుతదని చెప్పి జస్ట్ 10,000 రూపీస్ ప్రైజ్ పూల్. మీరిచ్చే సపోర్ట్ బట్టి, మీరు చూపిస్తున్న రెస్పాన్సెస్ బట్టి నాకు ఆ 288 స్లాట్స్ ఎలా ఫుల్ అవుతాయి అండ్ దాంట్లో ఎన్ని తెలుగు స్క్వాడ్స్ వస్తాయి, నాకు ఫైనల్స్‌లో ఎన్ని తెలుగు స్క్వాడ్స్ కనిపించినియి, సెమీఫైనల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో కనీసం టాప్ 48 టీమ్స్‌లో
ఒక 40 టీమ్స్ తెలుగు నుంచి వచ్చినాయా? తెలుగు ప్లేయర్స్ ఎక్సెల్ అవుతున్నారా? తెలుగు నుంచి టీమ్స్ ఎళ్తున్నాయా? అనేది వాట్ ఐ మోస్ట్‌లీ కేర్ అబౌట్. ఓకేనా? సో 3 రోజులు లైవ్ స్ట్రీమ్ జరుగుద్ది. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైనా మంచి స్క్వాడ్స్ ఉంటే గనక యూ విల్ గెట్ ద లైమ్ లైట్. మీరు తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్‌షిప్‌లో మేము ఇలా గ్రాండ్ ఫైనల్స్ గెలిచాము. లేదంటే సెకండ్ ప్లేస్ వచ్చాం, థర్డ్ ప్లేస్ వచ్చామని చెప్పి. సో 10,000 ప్రైజ్ పూల్. ఛాంపియన్స్‌కి ₹5,000 అండ్ రన్నర్ అప్‌కి ₹3,000, థర్డ్ ప్లేస్‌కి ₹2,000. ఓకే. మినిమమ్ ఇంకా కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మినిమమ్ 40 లెవెల్ అయ్యి ఉండాలి. మినిమమ్ హీరోయిక్ ర్యాంక్‌లో ఉండాలి. ఆర్ ఎల్స్ ఈ టైప్ ఆఫ్ కొన్ని రూల్స్ ఉన్నాయి. సో జస్ట్ టు అవాయిడ్ హ్యాకర్స్ అండ్ జస్ట్ టు అవాయిడ్ ఆర్ ఎల్స్ ప్రమోట్ ఫెయిర్ ప్లే, ఆ ఫిల్టరింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఎలా పార్టిసిపేట్ చేయాలి? అనేది విల్ గివ్ క్లారిటీ. ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆ డిస్కషన్స్ బట్టి విల్ ట్రై టు డూ యాజ్ ఫెయిర్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ఇక్కడ ఈ 288 టీమ్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మేము అనౌన్స్ చేస్తాము. ఒక గంట, 2 గంటల్లో. ప్రాసెస్ యాక్చువల్లీ డిస్కార్డ్ ద్వారా జరుగుద్ది ఇదంతా కూడా. ఓకేనా? ప్రతి టీమ్‌కి ఒక ఐజీఎల్ ఉంటాడు. ఆ ఐజీఎల్‌కి మాత్రమే రూమ్ ఐడీ పాస్వర్డ్ ఎళ్తది. సో, ఈ విధంగా ఫార్మాట్ అయితే జరుగుద్ది. ఓకేనా? ఆహ్, తప్పకుండా మంచి ఈ స్పోర్ట్ టీమ్స్ తెలుగు నుంచి ఉంటే గనక ఈ డేట్స్ కూడా నేను ఇంకా అనౌన్స్ చేయలేదు. డేట్స్‌తో సహా ఎప్పుడు ఖాళీ ఉందో చూసి ఈ స్పోర్ట్ టీమ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడుతున్నారు. ఆళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉందో చూసుకొని మేమైతే డేట్స్ అనౌన్స్ చేస్తాం. అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా అనౌన్స్ చేస్తాను. అండ్ కేవలం 10,000 ప్రైజ్ పూలే ఉందని చెప్పి లైట్ తీసుకోకండి. వచ్చిన రెస్పాన్స్ బట్టి విల్ డబుల్ ఇట్, ట్రిపుల్ ఇట్, క్వాడ్రపుల్ ఇట్ ఆర్ విల్ మ్యాక్స్ ఇట్ ఔట్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ ప్లేయర్స్ పార్టిసిపేషన్ అండ్ గేమ్ సపోర్ట్ కూడా. ఓకేనా? దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఈ స్పోర్ట్స్ థింగ్. రండి, మీ టాలెంట్ చూపించండి. మీరు ప్రైజ్ మనీ గెలవండి. లేదంటే మీరు లైమ్‌లైట్ గెలవండి. మంచి మంచి ప్లేయర్స్‌కి పేరొచ్చిద్ది. మంచి మంచి ప్లేయర్స్ ఇంకా ముందు స్టేజ్‌కెళ్తారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మంచిగా పెర్ఫార్మ్ చేసి ఏదైతే ఎవ్రీ మంత్ ఒక 2-3 మంత్స్ దాటిన తర్వాత ఏ టీమ్ అయితే మంచిగా పెర్ఫార్మ్ చేసిద్దో ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఆ టీమ్‌కి నేనింకా అవతలోళ్ళ దగ్గర నుంచి మాట తీసుకోలేదు. బట్ నేను ఎయిదర్ శివం భాయ్, నాన్ స్టాప్ గేమింగ్ గానీ, రాకీ అండ్ ఆర్‌డీఎక్స్, ఓకే, రాకీ భాయ్ దగ్గర నుంచి గానీ ఆర్ ఎల్స్ వాటెవర్ టోర్నమెంట్ ఇట్ ఈస్. నేనొక మేనేజర్‌నిచ్చి ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ స్లాట్స్ ఇన్ మంచి టోర్నమెంట్స్ అండ్ ఐ విల్ గివ్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ మున్నాబాయ్ గేమింగ్ ఇన్ రీజనల్ ఆర్ ఎల్స్ నేషనల్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఏదైతే ఎక్కడైతే క్రియేటర్స్‌కి ఒక ఎంట్రీ ఉంటదో అక్కడ మీకు ప్రతిసారి స్లాట్ ఇప్పించడానికి కూడా ట్రై చేస్తాం. ఓకే. ఆహ్, సో, దయచేసి అందరూ దీన్ని సీరియస్‌గా తీసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. విల్ పోస్ట్ ద సేమ్ థింగ్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది అనౌన్స్ చేస్తాను. అప్పుడు తప్పకుండా రండి. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 2 మంత్స్ వరుసగా ఇది జరుగుద్ది. ఈ ప్రైజ్ పూల్ కూడా తెలుగోళ్ళు గెలవట్లేదు. హిందీ వోళ్ళు గెలుచుకొని ఎళ్ళిపోతున్నారు. హిందీ వోళ్ళ డామినేషన్ ఎక్కువుంది అని అనుకుంటే విల్ మేక్ వెరీ స్ట్రిక్ట్ థింగ్స్. అట్‌లీస్ట్ టీమ్‌లో ఇద్దరు తెలుగు ప్లేయర్‌లు ఉండాలి. వాళ్ళిద్దరి ఆధార్ కార్డ్స్ వెరిఫై చేస్తాం. దే షుడ్ బిలాంగ్ ఎయిదర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఎల్స్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళ వర్క్ ఐడీ కావచ్చు. పోనీ ఆధార్ కార్డ్‌లు ఇవ్వటం కష్టం అని అనుకుంటే గనక వాళ్ళ కాలేజ్ ఐడీ కార్డ్స్ ఆర్ ఎల్స్ వేరే వర్క్ ఐడీ కార్డ్స్ వీళ్ళు వెరిఫై, వీళ్ళు రిజిస్టర్ అయ్యే టైంలో వీళ్ళు బైఫర్కేట్ తెలుగు వాళ్ళకే ప్రియారిటైజ్ చేసి తక్కువ స్లాట్‌లో అవుతున్నాయనుకో, జస్ట్ ఇంగోండి ఈ 144 టీములు స్టేజ్ దగ్గర నుంచే మొదలవుద్ది టోర్నమెంటు. 144 తెలుగు టీమ్స్‌ని తీసుకుంటాం. వెరిఫై చేస్తాం. అట్‌లీస్ట్ 2 ప్లేయర్స్ అన్నా దీని నుంచి తెలుగు నుంచి ఉండేలాగా చూసుకుంటాం. ఆ టీమ్సే కంపీట్ చేస్తాయి. అండ్ తెలుగు సైడ్ నుంచి ఐ హోప్ నెక్స్ట్ ఏదన్నా పెద్ద ఈవెంట్ జరిగితే ఎఫ్ఎఫ్ఎంఐసీ, ఎఫ్ఎఫ్ఎంఐఏ ఆర్ ఎల్స్ ఫ్రీ ఫైర్ వాళ్ళు పెట్టే దాంట్లో అయినా గానీ మన తెలుగు టీమ్స్ ఉండాలి. నేను నెక్స్ట్ టైమ్ ఏదన్నా ల్యాన్ ఈవెంట్‌కి ఒక కెమెరా పట్టుకొని ఇక్కడ ఫ్రీ ఫైర్ ల్యాన్ ఈవెంట్ జరుగుతుంది అని ఎళ్తే గనక నాకక్కడ తప్పకుండా ఒక స్క్వాడ్ కనిపియాలి. అది నా టీమ్
ఆర్ ఎల్స్ వేరే ఏ టీమ్ అయినా పర్లేదు. ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీ అదర్ యూట్యూబర్ టీమ్. బట్ వాళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. రిజిస్ట్రేషన్ ఫీ. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. మీ స్క్వాడ్‌కి క్వాలిఫై అయ్యే ఆ క్రైటీరియా ఒకటి రిలీజ్ చేస్తాము. ఓకే. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ సర్వీసెస్. ఓకే. మీరు నాకు తెలిసినంత వరకు ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది విల్ అనౌన్స్ సూన్. సో, ప్లీజ్ అందరూ తప్పకుండా ఈ ఇనిషియేటివ్‌ని, ఈ టోర్నమెంట్ లైవ్‌లు జరుగుతున్నా గానీ, ఆ టోర్నమెంట్ లైవ్‌లని షేర్ చేసి ఆహ్, ఎవరైనా టీమ్స్ గెలిస్తే నేను చెప్తున్నాను, పలానా టీమ్ ప్లేయర్, పలానా టీమ్ పేరు గాదు, పలానా టీము అందులో ప్లేయర్‌కి మీరందరూ క్లాప్స్ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే పలానా ప్లేయర్‌కి పేరు పెరిగితే మాత్రమే మన కమ్యూనిటీ నుంచి కూడా ఇంకో డిలీట్ వస్తాడు, ఇంకో మాఫియా వస్తాడు, ఇంకో మార్కో వస్తాడు, లేదంటే ఇంకొక వేరే ఈస్పోర్ట్ ప్లేయర్ వస్తాడు. ఓకేనా? సో, తప్పకుండా అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. విల్ అనౌన్స్ అండ్ విల్ గివ్ బ్రీఫింగ్ వన్స్ అగైన్. ఓకే. దిస్ ఈస్ ద అనౌన్స్‌మెంట్. మిగతా క్లారిటీ విల్ గివ్ ఇన్ 1 హార్ ఆర్ రేపు విల్ అనౌన్స్ అలాంగ్ విత్ డేట్స్ అండ్ అలాంగ్ విత్ టైమ్స్. పీసీ ప్లేయర్స్ నో. నో పీసీ ప్లేయర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ ఇది మొబైల్ ప్లేయర్స్‌కి మాత్రమే. పీసీ ప్లేయర్స్‌కి కావాలంటే ఆలోచించాలి. హావ్ టు ఫిగర్ ఔట్ ఫ్యూ అదర్ థింగ్స్. ఓకే. పీసీ ప్లేయర్స్‌ని వెరిఫై చేయటానికే చాలా తలకాయ నొప్పవుతది. అందుకని. తెలుగు పిల్లలు హ్మ్. బాయ్ లేదు బాయ్. దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ థింగ్. మీరెవరు కూడా ఇది అని అనుకోకండి. ఓకేనా? ఎవ్రి కాయిన్ హాస్ 2 సైడ్స్. దేర్ ఈస్ గుడ్ సైడ్. దేర్ ఈస్ బ్యాడ్ సైడ్. ఓకేనా? ఏజ్ లిమిట్ ఉందా అంట. ఏజ్ లిమిట్ మీ ఇష్టం. అఫీషియల్ టోర్నీ రూల్స్ ఫాలో అవుతాం. అబోవ్ 16 ఇయర్స్ ఆర్ ఎల్స్ అబోవ్ ఇది. నువ్వు ఆడవంట. నేను ఆడను. ఐ విల్ బి ద హోస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. ఐ విల్ డూ కామెంటరీ. ఐ విల్ ఎంకరేజ్ ప్లేయర్స్ అండ్ ఐ విల్ హోస్ట్ ద టోర్నమెంట్ అండ్ మేక్ ష్యూర్ ఈ అన్ని ప్రాసెస్‌లు గూడా స్మూత్‌గా జరుగుతున్నాయని చెప్పి. ఓకే. మీరు టోర్నమెంట్ కండక్ట్ చేయడం అంటే టీమ్స్ అందరిని డీటెయిల్స్, థంబ్‌నెయిల్స్, అట్లి పోస్ట్‌లు, అట్లి పీసీ క్లయింట్, వాటి సెట్టింగ్స్, వాటి పర్మిషన్సు, ఒక కామెంటరీ, నాతో పాటు ఇంకా ఎవరన్నా కో హోస్ట్‌ని తీసుకురావాలా? విల్ ఇట్ బి రాకేష్ అన్న? విల్ ఇట్ బి డాన్ అన్న? ఆర్ ఇంకా ఎవరిని పెట్టగలం? ఏంటి? అవన్నీ చాలా ప్లాన్ జేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సీజన్ ఏ డేట్స్‌లో జరగాలి? ఎంత ప్రైజ్ పూల్ పెట్టాలి? ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. నేను ఆడితే గనక ఇట్ విల్ బి వెరీ బ్యాడ్. ఐయామ్ డూయింగ్ దిస్ ఫర్ ఈ స్పోర్ట్స్ కెరియర్. సో, పీసీలో ఈ స్పోర్ట్ కెరియర్ ఏం లేదు. మొబైల్‌లోనే ఉంటది. ఇఫ్ యూ వాంట్ ప్లే ₹1,00,00,000 వర్త్ ఆఫ్ ప్రైజ్ పూల్ ఉండే టోర్నమెంట్, యూ షుడ్ ప్లే ఇన్ మొబైల్. అందుకనన్నా నువ్వు మొబైల్‌కి రావాలి. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ కంటెంట్ క్రియేటర్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ప్లేయింగ్ ఇన్ పీసీ ఆర్ హ్యావింగ్ ఫన్ ఇన్ పీసీ. ఓకే. యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ ఫ్రెండ్స్. యూ కెన్ ప్లే ఇట్ ఫర్ టైమ్ పాస్. నో ప్రాబ్లమ్. ఓకే. చలో ఇదే మన అనౌన్స్‌మెంట్. తెలుగు కమ్యూనిటీ ఛాంపియన్‌షిప్. మిగతా ఇన్ఫర్మేషన్ విల్ బి ఔట్ సూన్. ఓకే. చలో బాయ్.